రైట్ ఏపీ న్యూస్ మీద ఒకసారి ఫోకస్ చేద్దాం. అనంతపురం జిల్లాలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరుతో ఉన్న స్టిక్కర్ వాహనంలో గంజాయి మత్తులో రౌడీ షీటర్లు అజయ్ వర్మ అర్ధనగ్నంగా హడావుడి చేశారు. పోలీసులపైకి కారు దూకించి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ వాహనంపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ను వ్యాలిడిటీ లేదంటున్నారు. ఎవరో వాడి పడేసిన దానిని వాళ్ళు ఆ వ్యాన్ కి తగిలించుకుని వాడుతున్నారంటూ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే జయరాం కూడా స్పందించారు. ఆ కారుతో కానీ ఆ రౌడీ షీటర్లతో కానీ తనకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. స్టిక్కర్ ఒరిజినల్ కాదని 2025 డిసెంబర్తోనే గడువు ముగిసిన పాత స్టిక్కర్ను జిరాక్స్ చేసి వాడుతున్నట్టుగా గుర్తించామంటున్నారు పోలీసులు. తన పేరు వాడుకొని ఎవరైనా తప్పుడు పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు అనంటూ కూడా జయరాం హెచ్చరిస్తున్నారు. గంజాయి మత్తులో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన రౌడీ షీటర్ అజయ్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అనంటూ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తూ ఉన్నారు. గుత్తి పట్టణానికి చెందిన అజయ్ అనే వ్యక్తి తన కారులో ఉంటూ ప్రజల్ని భయం భ్రాంతులు చేస్తూ వాడు ఒక సైకోలాగా ప్రవర్తించడం జరిగిందని చెప్పడం నేను చూశా. దానికి ఆ కారుకి వ్యాలిడిటీ అయిపోయిన స్టిక్కర్ 2025 నాటిది జిరాక్స్ చేసుకొని వాడు అతికించుకొని ప్రయాణం చేయడం జరిగిందని నాకు తెలిసింది. నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఆ అజయ్ అనే వ్యక్తికి రౌడీ షీటర్కి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఖచ్చితంగా అలాంటి చర్యలు పాల్పడిన ఆ వ్యక్తికి మీరు యాడికి పోలీస్ స్టేషన్ వారు ఇది విచారించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అలాంటి చర్యలకు పాల్పడిన ఏ వ్యక్తినైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, మరొకసారి ఇలాంటి దాన్ని రాకోకున్నట్ల మన పోలీస్ యంత్రాంగం పూర్తిగా పనిచేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చేసి న్యాయం ఏదో న్యాయపరంగా నిలబడాలని చెప్పేసి వేడుకుంటున్నాను డిపార్ట్మెంట్ వారిని. నీకు పంపిస్తాము. ఎవరికి పానికి టైం కాని వాళ్ళకే అవతల